తమిళనాడులో విజిల్ మోత మోయించిన విజయ్ పార్టీ టీవీకే ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లను సాధించలేకపోయింది. 108 స్థానాల్లో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు తప్పనిసరి. ఆ 10 మంది ఎవరు, ఏ కూటమి నుంచి వస్తారు అనేది పెద్ద ప్రశ్నగా మిగిలింది. బీజేపీ, డీఎంకేలను విజయ్ సూటిగా విమర్శించారు. మరిప్పుడు ఈ రెండు పార్టీల్లో ఒకదాని సాయం కోరుతారా, ఈ రెండు కాకుండా ఇతర పార్టీల సాయం తీసుకుంటారా అనేది ఉత్కంఠంగా మారింది. డీఎంకే కూటమిలోని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు టీవీకే వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తుంది. ఫలితాలు వెలువడ్డాక కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నేరుగా విజయ్కి ఫోన్ చేసి 15 నిమిషాలు మాట్లాడారు. తర్వాత ఆయన డీఎంకే అధినేత స్టాలిన్తోనూ మాట్లాడారు. అనంతరం ఏఐసీసీ తమిళనాడు ఇన్ఛార్జ్ గిరీష్ చోడక్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయ్కి మద్దతు ఇచ్చే విషయమై ఎదురు చూస్తున్నట్లు స్పందించారు. తమిళనాడులో యువత ఆకాంక్షల్ని కాంగ్రెస్ అధిష్టానానికి విన్నవించామని, వారి మార్గనిర్దేశం మేరకు అడుగులు వేస్తామన్నారు. టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 10 సీట్లు అవసరం. బీజేపీ, అన్నాడీఎంకే, డీఎంకే కాకుండా ఇతర చిన్న పార్టీలు విజయ్తో కలిసేందుకు గతంలో ఉత్సాహం చూపించాయి. అలాంటి పార్టీల్లో డీఎంకే కూటమి నుంచి వీసీకే 2, సిపిఐ 2, సిపిఎం 2, డిఎంకే 1 సీట్లు సాధించాయి. ఇవే కాకుండా ఎన్డీఏ కూటమిలో పీఎంకే 4, ఏఎంఎంకే 1 స్థానంలో గెలిచాయి. మరి వీరి సాయం టీవీకే తీసుకుంటుందా అనేది తేలాల్సి ఉంది. మరోపక్క ప్రధాని మోదీ ఎక్స్లో స్పందించారు. ఎన్డీఏకు మద్దతు తెలిపిన ప్రజలకు ధన్యవాదాలు చెబుతూనే విజయాన్ని అభినందించారు. తమిళల సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కేంద్రం ముందుంటుందని తెలిపారు. మరోవైపు టీవీకేని ఎన్డీఏలో కలుపుకుపోవాలని తమిళనాడు బీజేపీ యంత్రాంగం పలుమార్లు వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ, అన్నాడీఎంకే, ఇతర కూటమి పార్టీల నుంచి ఏదైనా ప్రతిపాదన ఉంటుందా అనేది ఇప్పుడు ఆసక్తికి నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటుకు ఎవరి సాయం తీసుకుంటుందానిపై టీవీకే నుంచి ఎలాంటి ప్రకటన ఇంతవరకు రాకపోవడంతో ఉత్కంఠంగా మారింది.